ఛత్తీస్గఢ్లో ఇద్దరు కేరళ నర్సులు మత మార్పిడి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. తాజాగా వారికి బెయిల్ లభించింది. అనేక షరతులతో బెయిల్ మంజూరు చేయబడింది. నిందితులు తమ పాస్పోర్ట్లను అప్పగించాలని, ఒక్కొక్కరు 50,000 బ్యాండ్ను సమర్పించాలని ఆదేశించింది. నారాయణపూర్ జిల్లాకు చెందిన 3 గిరిజన మహిళలను బలవంతంగా మతం మార్చి ఆగ్రాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జూలై 25న దుర్గా రైల్వే స్టేషన్లో ఇద్దరు కేరళ నర్సులు ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, సుక్మన్ మండవి అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు కేరళలోని సీరో మలబార్ చర్చికి చెందిన అసిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మక్యులేషన్ సభ్యులు. నర్సుల తరపు న్యాయవాది అమృతో దాస్ ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని వాదించారు. బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తెలు చాలా సంవత్సరాలుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాబట్టి బలవంతపు మత మార్పిడి అనే ప్రశ్నే లేదని, వారు ఆగ్రాకు పని కోసం స్వచ్ఛందంగా వెళ్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా లేదని వారు చెప్పారు. ఈ వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పార్లమెంటు వెలుపల సైతం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు రాజకీయ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసనలకు దిగారు. అటు కేరళ వ్యాప్తంగా క్రిస్టియన్ వర్గాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. ఆ ముగ్గురిని బయటకు తీసుకొచ్చేందుకు బెయిల్ పిటిషన్లు వేయగా జూలై 29న దుర్గాలోని ట్రయల్ కోర్ట్, సెషన్స్ కోర్టు నర్సులు బెయిల్ అర్జీని తిరస్కరించాయి. ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు అధికార పరిధిలోకి వస్తుందని తీర్పు ఇచ్చాయి. అనంతరం వారు ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించగా శనివారం ఇద్దరు కేరళ నర్సులకు బెయిల్ మంజూరు చేసింది. ఛత్తీస్గఢ్లో ఇద్దరు కేరళ నర్సులు మత మార్పిడి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. తాజాగా వారికి బెయిల్ లభించింది. అనేక షరతులతో బెయిల్ మంజూరు చేయబడింది. నిందితులు తమ పాస్పోర్ట్లను అప్పగించాలని, ఒక్కొక్కరు 50,000 బ్యాండ్ను సమర్పించాలని ఆదేశించింది. నారాయణపూర్ జిల్లాకు చెందిన 3 గిరిజన మహిళలను బలవంతంగా మతం మార్చి ఆగ్రాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జూలై 25న దుర్గా రైల్వే స్టేషన్లో ఇద్దరు కేరళ నర్సులు ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, సుక్మన్ మండవి అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు కేరళలోని సీరో మలబార్ చర్చికి చెందిన అసిసి సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్మక్యులేషన్ సభ్యులు. నర్సుల తరపు న్యాయవాది అమృతో దాస్ ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని వాదించారు. బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తెలు చాలా సంవత్సరాలుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కాబట్టి బలవంతపు మత మార్పిడి అనే ప్రశ్నే లేదని, వారు ఆగ్రాకు పని కోసం స్వచ్ఛందంగా వెళ్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణా లేదని వారు చెప్పారు. ఈ వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పార్లమెంటు వెలుపల సైతం కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు రాజకీయ నేతలు ప్లకార్డులు చేతబట్టి నిరసనలకు దిగారు. అటు కేరళ వ్యాప్తంగా క్రిస్టియన్ వర్గాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. സർക്കാരുകൾക്കും ഞാൻ നന്ദി പറയുകയാണ്. ഇങ്ങനെ പ്രത്യേകിച്ച് കേന്ദ്ര സംസ്ഥാന സർക്കാരുകൾക്കും ഞാൻ നന്ദി പറയുകയാണ്. ഇങ്ങനെ ജാമ്യം ലഭിക്കാൻ ഈ അവസരത്തിൽ സിസ്റ്റേഴ്സിന് ജാമ്യം ലഭിച്ചു എന്നുള്ള സന്തോഷത്തോടൊപ്പം ഈ കേസ് തുടരുന്നു എന്ന് ഞാൻ മനസ്സിലാക്കുന്നു. അവർക്ക് ഉപാധികളോടെയാണ് ജാമ്യം നൽകപ്പെട്ടിട്ടുള്ളത്. അതുകൊണ്ട് ഇങ്ങനെ തെറ്റായ രീതിയിൽ ചിലരുടെ കുറ്റാരോപണത്തിൻ്റെ പേരിൽ അറസ്റ്റ് ചെയ്യപ്പെട്ടിട്ടുള്ള ഈ കേസ് അത് എത്രയും വേഗം ക്വാഷ് ചെയ്ത് റദ്ദാക്കണമെന്നാണ് എൻ്റെ അഭിപ്രായം, ആഗ്രഹം. അതിനു വേണ്ട നടപടികൾ ബന്ധപ്പെട്ട എല്ലാവരും സർക്കാരുകളും ചെയ്യണം.